ఆంధ్రప్రదేశ్ విజయవాడ బుడ్డదే ఏరు బుడమేరు బావురు మంది విజయవాడ విలవిల్లాడిపోయింది. అది సృష్టించిన వరద బురద బీభత్సం మాటలకందనిది. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏకమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లకు, కాలువలకు, చెరువులకు గండ్లు పడ్డాయి. హైవేలపైకి వరద నీరు ఉప్పొంగడంతో రవాణా నిలిచిపోయింది. లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. మరీ ముఖ్యంగా బెజవాడ బాధ ఎంత చెప్పినా తక్కువే. రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. మన పడవులే జనాలకు దిక్కయ్యాయి. ఆహారం అందక, తాగునీరు దొరక్క, చివరికి పసిపిల్లలకు గుక్కెడు పాలు కరువై అలమటిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ఎంతటి వారి మనసులైనా తరుక్కుపోతాయి. లక్షల మంది ప్రజలు ముంపులో చిక్కుకుని ఎటూ వెళ్లే దారి లేక తమను రక్షించే వారి కోసం గంటల కొద్దీ ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితి. ఇప్పటి వరకు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారన్నది ప్రాథమిక లెక్క. గల్లంతై ఆచూకీ దొరకని వారి సంఖ్య ఎలాగూ ఉండనే ఉంది. ఒక్క విజయవాడలోనే కొండ చర్యలు విరిగిపడి 6 ప్రాణాలు కోల్పోవటం విషాదం. వేలాది మంది ఇళ్లు వాకిళ్లు వదిలేసి కట్టుబట్టలతో సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుత విలయ తీవ్రత ఇటీవల కాలంలో ఎన్నడూ చూడనిదిగా అనుభజ్ఞుల మాటల్లో ఆలోచింపదగినవి. వాతావరణ మార్పులు, విచ్చలవిడి ప్రకృతి విధ్వంసం, పర్యావరణ సమతుల్యం కాపాడటంపై పాలకులు దృష్టి నిలపాలని హెచ్చరిస్తున్నాయి. కొన్ని గంటల్లో 20-30 సెంటీమీటర్ల వాన గతంలో ఎప్పుడూ ఎరగం. నీటి వనరుల నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యం ఆకస్మిక వరదలకు హేతువు. బెజవాడ ఇంతగా మునగటానికి బుడమేరు కారణం. బుడమేరు అంశం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇక్కడే కనిపిస్తుంది. పద్ధతి పాడు లేని విశృంఖల పట్టణీకరణ, విచ్చలవిడి దురాక్రమణలు, రియల్ దందా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆగింది లేదు. వీటిని అరికడితేనే ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ. ప్రధాని సైతం మాటామంతితో సరిపెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి ఆదుకోవాలి. అప్పటిదాకా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలి. వర్షాలు, వరదల వలన పంటలు నష్టపోయిన రైతులకు సముచిత స్థాయిలో నష్టపరిహారం అందించాలి. వరద బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక శాశ్వత పునరావాస చర్యలు చేపట్టాలి. విపత్తుల సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సబబు కాదు. అందరూ కలిసి ప్రజలు సాధారణ జీవనం సాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించి మానవత్వం చాటుకోవాలి. మానవత్వాన్ని పరిమళింపచేయాలి.